చెడు తీసుకోవాలనుకున్నా కూడా చాలా స్పీడ్గా చెడు తీసుకొచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బయట కాంపిటీషన్ కూడా చాలా ఎక్కువ అయింది. సొసైటీలో కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. మరి అటువంటి కాంపిటేటివ్ వరల్డ్లోకి మీరు వెళ్తున్నారు అంటే పెరిగి పెద్ద అయిన తర్వాత మీరు ఏ వృత్తిలోకి వెళ్ళాలన్నా, ఏ వ్యాపారం చేయాలన్నా, ఏ ఉద్యోగం చేయాలన్నా యూ షుడ్ హ్యావ్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్. మంచి తెలివితేటలు ఉండాలి. మీకు మంచి తెలివితేటలు ఉండాలి, మంచి స్కిల్ ఉండాలి, మంచి అవగాహన ఉండాలి. ఇవి రావాలంటే చిన్నప్పటి నుంచి మీకు మంచి హ్యాబిట్స్ ఉండాలి. గుడ్ హ్యాబిట్స్. మీకు ఈరోజు ఏ హ్యాబిట్స్ ఉంటాయో అవే రేపు మీ జీవితాన్ని, మీ యొక్క లైఫ్ను నిర్దేశిస్తాయి. అంతే కదా. మంచి వాకింగ్ చేసే అలవాటు ఉందనుకోండి, మంచి హెల్త్ వస్తుంది. మంచి ఫుడ్ తీసుకునేటువంటి ఉందనుకోండి, ఎటువంటి డిసీజెస్ లేకుండా ఇమ్యూనిటీ పవర్ పెంచే విధంగా ఉంటుంది. అదే వ్యతిరేకంగా ఉంటే, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే ఏమవుతుంది, లైఫ్ అంతా బ్యాడ్ అయిపోతుంది. ఇంకా ఇవే కాకుండా మంచి 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 ఉన్నత విద్యలో కూడా ఎదుగుతారు. అందరూ కూడా చాలా మంది భక్తులు చెప్తున్నారు. చాలా ఏ విధంగా మనం డైలీ అమర్చుకోవాలా, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, సభా అధ్యక్షులు వచ్చినప్పుడు ఎవరైతే ఏ విధంగా వచ్చి మాట్లాడుతుంటారో వాళ్ళ మాటలు ఏ విధంగా మనం వినాలి, ఏ విధంగా అలవాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అన్నీ కూడా చక్కగా అందరూ కూడా చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ తరఫున అందరికీ అవసరం కూడా ప్రతిరోజు కూడా కనీసం ఏదో ఒక బుక్ అయినా చదవడానికి, ఒక బుక్లో కొంచెమైనా చదవడానికి ప్రయత్నం చేయండి. ఆదివారం వస్తే మనం ఖచ్చితంగా లైబ్రరీకి రావాలి, ఖచ్చితంగా కూర్చోవాలి. మీరు ఒక బ్యాచ్ని తయారు చేసుకున్నట్టు. నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి కానీ, హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి నేను చెప్పే ఒక విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా ఖచ్చితంగా మీ స్కూల్స్ నుంచి ప్రతి ఆదివారం ఇక్కడికి ఎంతో కొంతమందిని, అది ఎంతమంది అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది, ఎంతో కొంతమంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేటట్టుగా చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి. చిన్నపిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి. వివిధ పుస్తకాలయము, గ్రంథాలయము. ఆలయం అంటే గుడి, అంతే కదా, దేవాలయం అంటారు కదా. మరి ఇక్కడ నుండి ఏముంటాయి, అక్కడ దేవుడు అంటే ఇక్కడ ఏముంటాయి, పుస్తకాలు. మీ అందరిలో కూడా విజ్ఞానాన్ని పెంపొందించడానికి సహాయపడేటటువంటి పుస్తకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. చక్కగా ఆ పుస్తకాలను చదవ